రుద్రప్రయాగ. ఇక్కడ కూడా నది 2 రంగుల్ని చూడవచ్చు. చూద్దాం. ముందుగా అవతల ఎర్రగా ఉన్నది తన ప్రత్యేకతను నిలుపుకుంటూ అలకనంద నది గోధుమ రంగులో ఉన్నది. ఇక్కడ సన్నగా పచ్చని రంగులో వచ్చి కలుస్తున్నది మందాకిని నది. మందాకిని ఎక్కడి నుంచి వస్తుందంటే కేదార్నాథ్ దగ్గర నుంచి ప్రయాణం చేస్తూ వస్తూ ఇక్కడ కలిసింది. కేదార్నాథ్ రుద్రుడి యొక్క స్థలం అది. కేదార్నాథ్ నుంచి వస్తూ ఇక్కడ కలిసింది కాబట్టి, అలకనంద ఇక్కడ కలిసింది కాబట్టి ఇది రుద్రప్రయాగ. ఇది రుద్రప్రయాగ సంగమ క్షేత్రం. ఇది మందాకిని, అది అలకనంద. కిందకు వచ్చిన తర్వాత పిలిచేది కూడా దీన్ని అలకనందనే పిలుస్తారు. కిందకు వచ్చేటప్పటికి డామినేషను బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇక్కడ మాత్రం 80% అలకనంద ఉంటే 20% మందాకిని ఉంది. ఈ మందాకిని నదిలోనే 2013లో పెద్ద వరదలు వచ్చి కేదార్నాథ్లో అంతా కొట్టుకొని పోవడము, కేదార్నాథ్ శిల వెనక ఒక భీమశిల అడ్డం పడి గుడిని కాపాడడం, ఇదంతా జరిగింది ఈ పచ్చగా ఉన్న మందాకిని నదిలోనే జరిగిన బీభత్సం అది. రుద్రప్రయాగ. రుద్రప్రయాగ అందాలు, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, దేవభూమి అయిన ఉత్తరాఖండ్లో. గంగమ్మ తల్లి ఇంతకుముందు మనం చూసింది దేవప్రయాగ. దేవప్రయాగ దగ్గర వచ్చి కలిసింది భగీరథి. భగీరథి పుట్టినది గంగోత్రి. ఇప్పుడు మనం చూస్తున్నది మందాకిని. ఇది కేదార్నాథ్ నుంచి వస్తుంది. అలకనంద తన పేరును నిలబెట్టుకుంటూనే ఉంది. పైన అలకనంద, వచ్చింది మందాకిని, కింద కూడా మళ్ళీ అలకనంద. ఓం నమః శివాయ. రుద్రప్రయాగ. రుద్రుడి దగ్గర నుంచి వస్తున్న మందాకిని నది ఇక్కడ అలకనందతో కలవడం వల్ల ఇది రుద్రప్రయాగ అయినది.